నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లె సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల పట్టణంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు. నంద్యాలలో ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి స్టాల్ ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. పట్టణంలోని 35-43 వార్డు సచివాలయం పరిధిలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్. ఆర్యవేశ వ్యాపారుల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్. 30వ వార్డులో అర్హులైన 64 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ. బనగానపల్లెలో సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కాడసన్ రామిరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాతిరెడ్డి. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కైపా గ్రామంలో గడ్డివాములు దగ్ధం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 14వ తేదీ బనగానపల్లె పట్టణ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ప్రవీణ్ కుమార్, డిఆర్ఓ పద్మజ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బనగానపల్లె పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులకు అప్పగించిన పనులను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ నుండి సభ వేదిక వరకు పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టడంతో పాటు దారికి అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని డిపిఓ బేతంచెర్ల మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే ప్రదేశంలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు సభ ప్రాంగణం వద్ద 3 జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్ మీటింగ్ సమీపాల్లో ఏర్పాటు చేసిన సేఫ్ రూమ్లలో అత్యవసర మందులతో పాటు నిపుణులైన డాక్టర్లు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ జిల్లా ఆసుపత్రి వైద్య అధికారులను ఆదేశించారు. గ్రీన్ రూమ్, సభ వేదిక, విజిటర్స్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలలో కల్తీ లేకుండా జాగ్రత్తగా చెక్ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సభ వేదిక ప్రాంతంలో త్రాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులకు అప్పగించిన పనులు బాధ్యతాయుతంగా చేపట్టి ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు మల్లికార్జునరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మిరియాల దాసు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ శివారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏసీ మనోహర్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ మరణం తర్వాత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి వేసిన బాటలో మనమంతా ఐకమత్యంగా కలిసి పయనించి 14వ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ సాగ్బాషా, ఎంపీ పోచ బ్రహ్మాందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, పట్టణ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. నాడు పావురాలగుట్టలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దురదృష్టకర పరిస్థితుల్లో మృతి చెందడం అందరినీ కలిచివేసిందన్నారు. తండ్రి మరణాంతరం తనయుడు జగన్మోహన్ రెడ్డి కృంగిపోకుండా తండ్రి గౌరవాన్ని నిలబెట్టేందుకు ఒంటరిగా ప్రస్థానాన్ని, పోరాటాన్ని ప్రారంభించారన్నారు. జగన్మోహన్ రెడ్డి వేస్తున్న బాటలో మనమంతా అడుగులు వేస్తూ రానున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని కోరారు. అందరి అభిమానం, కృషి, ప్రేమ, ఆప్యాయత, పట్టుదల జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డికి, ఎంపీ పోచ బ్రహ్మాందర్ రెడ్డికి ఎంతో అవసరమన్నారు. ఎన్నికలకు కేవలం 40 నుండి 45 రోజులు మాత్రమే సమయం ఉన్నదని, ఎవరు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, ఏమరపాటుతో ఉండరాదని హెచ్చరించారు.
ప్రతి ఎలక్షన్లలో అందరూ కష్టపడాలని, ప్రతిపక్షాలకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 151 సీట్లను గెలిచి ప్రపంచనాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 175 సీట్ల విజయ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, పోరాడాలని కోరారు. అందుకు ప్రతి ఒక్కరూ మనస, వాచ, కర్మన వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి అన్ని విధాలా అందరూ కలిసికట్టుగా నిలబడాలన్నారు. ఎన్నికలలో ప్రతి వారు తామే పోటీ చేస్తున్నట్లుగా అనుకుని పోరాడాలని పిలుపునిచ్చారు. అందరం కష్టపడదాం, కలిసి పోరాడదాం, విజయం సాధిద్దామని కోరారు. 6 నూరైన నంద్యాలలో వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు గెలిచి డాక్టర్ వైఎస్ఆర్ కు నిజమైన నివాళి అందించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను పవిత్ర ఖురాన్ గా, బైబిల్ గా, భగవద్గీతగా భావించి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని, వాగ్దానాలను తూచా తప్పకుండా నెరవేర్చారన్నారు. రానున్న ఎన్నికల్లో 151 సీట్లను ఖచ్చితంగా దాటుతున్నామని, రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్సీపీ సునామీ సృష్టించబోతుందని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డిపై అందరి ఆశీర్వాదం, అభిమానం, ఆదరణ అందించాలని కోరారు. ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని, ఎంపీగా పోచా బ్రహ్మాందరెడ్డిని గెలిపించి నంద్యాల నుండి జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందించాలని కోరారు. ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ వార్షికోత్సవ శుభాకాంక్షలను ప్రజలకు తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి మరణించిన తర్వాత పావురాలగుట్టలో మొట్టమొదటి బహిరంగ సభను మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అక్కడి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసిన తొలి అడుగులు నేడు 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నారు. నాడు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అనేక ఇబ్బందులకు గురి చేసి జైల్లో పెట్టారన్నారు. అయినా మొక్కలోని ధైర్యంతో 2019వ సంవత్సరం ఎన్నికలలో రాష్ట్రంలో 151 సీట్లు గెలిచి అఖండ విజయం సాధించి ఒక విప్లవాన్ని తీసుకువచ్చారన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ సంకల్పాన్ని నెరవేర్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి నంద్యాలలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను గెలిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, సిఎంఏసీ డైరెక్టర్ కలాంబాషా, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, నంద్యాల జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు ఆర్లగడ్డ మల్లికార్జున, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, నంద్యాల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు టివి రమణ, నంద్యాల పట్టణ అధ్యక్షులు, నంద్యాల పట్టణ సచివాలయ కన్వీనర్లు, వైసీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు మరియు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒంటరి పోరాటంతో మొదలైనటువంటి ప్రస్థానం 13 సంవత్సరాలు జరిగిపోయింది. 14వ సంవత్సరం అడుగుతున్నాము ఈరోజు. ఈ 14వ సంవత్సరం సందర్భంగా మరి ఈరోజు మనం ఒకసారి స్మరించుకుంటూ, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి తనయునిగా ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఆయన వేస్తున్న బాట పకడ్బందీగా మరొకసారి నిలబడాలంటే మీ అందరి ఆశీర్వాదం మరి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి అవసరం. మీ అందరి అభిమానం అవసరం, మీ అందరి కృషి అవసరం, పట్టుదల అవసరం. దయచేసి మనం ఉండేది 40 రోజులే, 40 నుంచి 45 రోజులు మాత్రమే టైం ఉంది. ఎలక్షన్లు దయచేసి ఈజీగా తీసుకోవద్దు, ఎక్కడ కూడా అజాగ్రత్తగా ఉండొద్దు, ఎక్కడ కూడా మీరు ఏమర్పాటుతో ఉండొద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన ఎలక్షన్ కాదు కదా, అదేదో ఎమ్మెల్యే గారి ఎలక్షను లేకుంటే ఎంపీ గారి ఎలక్షన్ అని ఆలోచన చేయొద్దు. మీకు ఒకటే మరొకసారి మనవి చేస్తా ఉన్నా, సర్పంచ్ ఎలక్షన్లైనా, ఎంపీటీసీ ఎలక్షన్లైనా, జెడ్పీటీసీ ఎలక్షన్లైనా, మండల ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, కౌన్సిలర్ ఎలక్షన్స్ అయినా మనం అదే కష్టం చేస్తున్నాం. కష్టంలో ఎక్కడ లోపం ఉండడం లేదు. దయచేసి మీరు కూడా, ఎందుకంటే మీ ఎలక్షన్ అనే భావించాలి. ఆ విధంగా భావిస్తేనే మన యొక్క జెండా ఎగురుతుంది. ఏ ఒక్క నిర్లక్ష్యం, పొరపాటుగా మనం పడితే అవతల ఛాన్స్ ఇవ్వద్దు. అవతలకి ఛాన్స్ వచ్చే పరిస్థితి ఏమాత్రమూ అవకాశం రావడానికి లేదని చెప్పి మనవి చేస్తున్నా. దయచేసి ఎవరు కూడా అజాగ్రత్తగా కానీ ఏమరపాటు కానీ ఉండకుండా, అటు ఎమ్మెల్యే గారి కోసం, ఇటు అదేవిధంగా ఎంపీ గారి కోసం. ఎమ్మెల్యేలు ఎక్కువగా 151 సీట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఈరోజు నిజంగా 151 సీట్లలో మనం ఇంకా దాటాల్సిందే తప్ప తక్కువ రావడానికి లేదు. ఎందుకంటే ఆయన యొక్క ధ్యేయం 175 అంటున్నాడు. 175 అంటే ఊరికే రావు, కలలు కంటే రావు, పని చేయకపోతే రావు, అశ్రద్ధగా ఉంటే రాదు, ఏమరపాటు ఉంటే రాదు. మనం చేయాల్సింది 100% మన కృషి. 600 మన జెండా ఎగరే వరకు మన కష్టం పనిచేస్తే జెండా ఎగరకుండా ఉండదు. 100% ఎగరేస్తాం. నంద్యాలలో మరొకసారి ఎమ్మెల్యే గారి, అదేవిధంగా రవిచంద్ర కిషోరెడ్డి గారి కోసం కానీ, అదేవిధంగా ఎంపీగా పోచా బ్రహ్మాందరెడ్డి కోసం అందరం కష్టపడదాం. అందరం కష్టపడి ఈ యొక్క
విజయానికి తోడ్పడి అందిస్తూ, ఎందుకంటే జగనన్నకు ఈరోజు నిజంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళి, నిజమైన నివాళి ఏదయ్యా అంటే 175కు 175 కొట్టినప్పుడే నిజమైన నివాళి తప్ప వేరేది లేదు. చనిపోయి ఎక్కడున్నా నాకు తెలియదు, కానీ ఆ మహానుభావుడు పైనుంచి చూస్తుంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కళలు ఊరికే చెప్పటం లేదు, ఆయన చేసిన కష్టం అట్లుంది. మేనిఫెస్టోను బైబిల్గా, ఖురాన్గా, అదేవిధంగా భగవద్గీతగా భావించినటువంటి ఏ వ్యక్తి కూడా ఇండియాలో లేరు. అలాగా భావించి ఆయన మాట చెప్పినాడు అంటే పని అవుతుందని నమ్మకం ఉంది. ఆ నోటి గురించి రావాలంతే, వచ్చినా అంటే పని అవుతుంది. 100కి 100 రూపాయలు ఈ స్టేట్లో 175కు 175 రాబోతున్నాయి. మీరు కావాలంటే చూడండి, 151 సీటు దాటుతున్నాం. అదేవిధంగా ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డి నిలబడుతున్నాడు ఎమ్మెల్యేగా, అదేవిధంగా పొచ్చాబ్రహ్మాంద్ర గారు ఎంపీగా నిలబడుతున్నారు. వారి విషయాలు మీకు తెలుసు. స్వామ్యులు ఎక్కడ కూడా ఏది తగలుకు పోయేటోళ్ళు కాదు, లేకుంటే కాంట్రవర్సీ పోయేటోళ్ళు కాదు, ఒక మాట దుబారు వచ్చేది కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇద్దరిని గెలిపించి ప్రజెంటేషన్, ముఖ్యంగా జగన్కు కానుకగా నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, అదేవిధంగా ఎంపీ పోచాబ్రహ్మాంద్ర రెడ్డి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వబోతున్నామని చెప్పి మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. మనకందరికీ తెలుసు, మనకు ఫస్ట్ మన మీటింగ్ అనేది పవ్వాలగుట్టలో, మన మీటింగ్ అనేది శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ మీటింగ్ మన నంద్యాలలో పవ్వాలగుట్టలోనే జరగడం మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనకు ఎంతో కష్టపడి ఆయన, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఆయన కష్టపడి జైల్లో ఉండి ఈ పార్టీని ఏర్పాటు చేసి, ఒక తెలుగుదేశంలో కూడా ఆయన ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా పాదయాత్ర చేసి మన 23 మంది ఎమ్మెల్యేల తర్వాత కొన్ని కానీ ముఖ్యంగా మన, ఎందుకంటే అప్పుడు యాక్చువల్గా ఒక రైతులకు రుణమాఫీ అని చెప్పింటే యాక్చువల్ మన గవర్నమెంట్ వచ్చేది. కానీ నేను ఏదైతే చేత కాదో చేయని చెప్పను, ఏదైతే అమలు అవుతుందో అదే చెప్తాననే ఉద్దేశంతో ఓడిపోయిన తర్వాత మన 23 మంది ఎమ్మెల్యేస్ మన వాళ్ళను పశువులు కొనేట్టు కొనడము, దాని తర్వాత మళ్ళీ భయపడకుండా నేను మళ్ళీ గ్రౌండ్ నుంచి వచ్చినాను, మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ తయారు చేస్తానే ఉద్దేశంతో మళ్ళీ 19వ ఎలక్షన్స్ రావడము, దాదాపు 150 మంది ఒక విప్లవం, అది ఒక 150 మంది ఎమ్మెల్యేలతో మన గవర్నమెంట్ ఫామ్ చేయడము, అది ఒక, ఎందుకంటే ఒక రోల్ మోడల్, ఒక సీఎం అనేది ఒక రోల్ మోడల్. ఒక చిన్న విషయానికి భయపడి ఎన్నికిపోయేవాళ్ళు, కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఈరోజు మన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే సంకల్పం, ఆ సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయడము, దాని తర్వాత మనకందరూ తెలిసిన విషయం కోవిడ్ రావడము, ఆ కోవిడ్లో కూడా మనం చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడినాం. మనమే కాదు, మొత్తం ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఒక మేనిఫెస్టో చెప్పినాడు, ఆ మేనిఫెస్టోను ఎక్కడ కూడా సమస్య లేకుండా 100% నెరవేర్చిన ఏకైక వ్యక్తి ఇండియాలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏదైతే చెప్పినాడో అదే చేస్తారని మనకందరికీ తెలుసు. ఎందుకంటే మనమంతా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మనం. కాబట్టి ఇప్పుడు కూడా డెఫినెట్ కూడా ఫ్యూచర్లో మనము ఈ జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ సీఎం మన ఏపీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత ప్రభుత్వాలు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పెద్ద బుక్లెట్, ఇంత పెద్ద బుక్, అది ఎక్కడుందో కూడా తెలియదు, చెప్పిన వాగ్దానాలన్నీ అన్నీ ఆ బుక్కే మాయం చేసిన నికృష్టమైన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అదే మన జగన్ ప్రభుత్వము కేవలం ఒక చిన్న ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానంగా చెప్పేసి నమ్మిన వ్యక్తి, దాన్ని తూచా తప్పకుండా 99% అమలు చేసిన వ్యక్తి మన జగనన్న. పర్ఫెక్ట్గా లంచాలకు తావు లేకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మన జగనన్న. మనకందరికీ తెలిసిన విషయమే. ఇమ్మీడియట్గానే నాకు తెలిసి 15 కానీ 16 కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది. కాబట్టి మనమందరము మన ప్రభుత్వాన్ని వచ్చే రకంగా ప్రజలకు వివరించి ప్రజలందరినీ కార్యోన్ముఖులుగా చేసి నంద్యాలను ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నటువంటి మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, మన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని ఇంతకుముందు మెజారిటీ కంటే ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిందిగా కోరుతాం. ఏదైతే జగనన్న ప్రయాణం అన్నది
మనందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెరిచిన పుస్తకం లాంటిది. తండ్రి చనిపోయిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులతో ఒంటరి ప్రయాణాన్ని సాగించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రపంచ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు దేశంలోనే ఒక నెంబర్ 1 సీఎంగా మన ఒక జగనన్న సైనికుల్ని ఎంతో మందిని స్వయంగా తెచ్చుకున్నటువంటి మా జగనన్న 2019లో ఎలాగైతే ఒక సునామీని సృష్టించారో అలాగే ఇప్పుడు మరొకసారి రాబోయే ఎలక్షన్స్లో కానీ ఏదైతే జగనన్న సంక్షేమ పాలన జగనన్న అభివృద్ధి అనేది 2 కళ్ళలా భావించి ఈరోజు దేశమంతటా తన ఒక గుర్తింపుతో పాటు ఎంతోమంది జగన సైనికుల్ని చేసుకున్న ముఖ్యమంత్రి మన జగనన్న. అలాగే మన జగనన్న సైనికులు ఉన్నారని ఏదైతే జగనన్న నమ్ముతారో అది నిరూపించుకుంటూ మరొకసారి అఖండ మెజారిటీతో మనమందరము మరొకసారి ముఖ్యమంత్రి గారిని, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుందామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా 85,000 కోట్ల రూపాయలతో చేపట్టిన రైల్వే అభివృద్ధి పనులను ప్రధాని మోడీ నేడు జాతికి అంకితం చేశారు. దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయబడిన ఆకర్షణీయమైన వేదికలపై ఆసీనులైన స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ప్రాజెక్టులను, పలు కొత్త రైళ్లను, ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి స్టాల్స్ ని, కోచ్ రెస్టారెంట్లను జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగానే నంద్యాల రైల్వే స్టేషన్ లో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయగా రైల్వే అధికారి రవీంద్రనాథ్ అధ్యక్షత వహించి నంద్యాల రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మాందరెడ్డి మరియు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తదితర ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులు మేడ మురళీధర్ తదితరుల సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి స్టాల్ ని ప్రారంభించారు. అనంతరం పోచా బ్రహ్మాందరెడ్డి నంద్యాల రైల్వే స్టేషన్ లో స్టాల్ ను ప్రారంభిస్తూ నంద్యాల స్టేషన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, కేంద్రంతో మరియు రైల్వే విభాగంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని, నంద్యాల తిరుపతి రైలు, నూనెపల్లె అండర్ పాస్ బ్రిడ్జి పనులు తన కృషి వలననే సాధ్యమయ్యాయని తెలిపారు. నంద్యాల నుండి చెన్నైకి మరియు విశాఖపట్నం తదితర ప్రముఖ నగరాలకు రైలు ఉండవలసిన అవసరం ఉందని, వాటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రైల్వే నోడల్ ఆఫీసర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ నంద్యాల స్టేషన్ లో ఇదివరకే ఒక కొత్త పాదచారుల వంతెనను లిఫ్ట్ తో సహా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఆధునీకరణలో భాగంగా పలు సౌకర్యాలు, 12.3 మీటర్ల వెడల్పుతో కొత్త వంతెన, ఎస్కలేటర్, వెయిటింగ్ హాల్స్, కోచ్ రెస్టారెంట్ తదితర ప్రయాణికుల సౌకర్యాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు. రైల్వే యూజర్స్ కమిటీ జోన్ స్థాయి సభ్యులు జుబైర్ బాషా మాట్లాడుతూ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి ప్రతిపాదించిన అభివృద్ధి పనులను, వాటి యొక్క ప్రస్తుత పరిస్థితిని వివరించారు. కార్యక్రమంలో చీఫ్ క్రూ కంట్రోలర్ రవి ప్రకాష్ సంధానకర్తగా వ్యవహరించగా, కమర్షియల్ అధికారి షా మహమ్మద్, టెలికాం అధికారి పవన్ కుమార్, ఇంజనీరింగ్ అధికారి వెంకటేశ్వర్లు, విద్యుత్ అధికారి చంద్రశేఖర్, ఆరోగ్య విభాగం అధికారి రంగస్వామి, స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర్, సుబ్బారావు, జవహర్ రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైల్వే పోలీస్ సిబ్బంది, ఇతర రైల్వే ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా నంద్యాల రైల్వే స్టేషన్ గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి. పివి నరసింహరావు రాకముందు ఈ రకంగా ఉంది. దాని తర్వాత మన ప్రధానమంత్రి పివి నరసింహరావు వచ్చిన తర్వాత నంద్యాల రైల్వే స్టేషను ఎంతో అంటే బ్రాడ్గేజ్ కానివ్వండి, ఇక్కడ నుంచి ఢిల్లీ కూడా ఒక ట్రైన్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక భూమి అయితే కంటిన్యూ ఈరోజు కూడా జరుగుతుంది, నడుస్తూ ఉన్నాం కూడా. ఒక భూమి చాలా రోజులు ఉండింది. సో ఆ రకంగా ఎంతో ధృవీకృతమైనటువంటి చేంజెస్ ప్రధానమంత్రి పివి నరసింహారావు వచ్చినప్పుడు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మన పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి గారు వచ్చిన తర్వాత అంతటి డెవలప్మెంట్ చేసినది. మళ్ళీ మన పార్లమెంట్ సభ్యులు మళ్ళీ పార్లమెంట్కి వెళ్తారు కాబట్టి ఇప్పుడే నేను చెప్తా ఉన్నాను, మీరు అనౌన్స్ చేస్తే బాగుంటుంది, దాన్ని కూడా చేస్తామని చెప్పేసి. ఎలాగో కాబోయే వ్యక్తి మన ఎంపీ మళ్ళీ రెండవసారి పార్లమెంట్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి, సో మీరందరూ డెవలప్మెంట్ చూసి ఎంపీ గారిని మరొకసారి గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇంత మంచి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి మన ఎంపీ గారికి, అలాగే ఒక్క విషయం ఇందులో చెప్పాలి, మన జుబైర్ కూడా ప్రతిసారి ఏ డెవలప్మెంట్ కావాలి, ఎంత కావాలి, ఏం కదా అనేది బాగా ఫాలో అయ్యే వ్యక్తి. అతనికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకు తెలిసిన విషయం ఇంకొక చిన్న విషయము,
నూనెపల్లిలో అండర్ పాస్ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీ గారు. సో మరొకసారి నేను ఇన్ని మంచి ప్రాజెక్టులు, ఇన్ని మంచి ఫెసిలిటీస్తో నంద్యాల రైల్వే స్టేషన్లో డెవలప్ చేస్తున్నందుకు మీ అందరి తరఫున ఎంపీ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అధికారులందరికీ నాకు అవగాహన ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. ప్రతి స్టేషన్లో ట్రైన్ ఇవ్వడంటే గుంటూరు నుంచి వచ్చే ప్యాసింజర్స్ నంద్యాలకు వస్తాడు, రాజులపల్లి పడుతుంది, మళ్ళీ గార్డెన్లు పడుతుంది. వీడికి వచ్చే వరకు అంటే ఎంత స్లోగా వస్తుంది, ఎంత ఫాస్ట్ అయింది. కానీ అంటే గుంటూరు నుంచి ప్యాసింజర్స్ ఎంతసేపు ఫాస్ట్ పోవాలనుకుంటాడు. మళ్ళీ ఈ గోదలపల్లి ఎక్కే ప్యాసింజర్ కూడా మళ్ళీ ఫాస్ట్ పోవాలనుకుంటాడు. మనం నంద్యాల మనం నిలబెట్టానుకో అంత ఇంత స్లోగా ఉంటుంది. ప్రతి వాళ్ళు సెల్ఫీస్ ఎక్కువైంది తప్ప మనం ఫాస్ట్ 4-5 కిలోమీటర్ల రైల్వే స్టేషన్ ఎక్కే ఓపిక లేదు నాకు. బట్ ప్రతి వాడు మాత్రం స్వార్థం, నాకు కావాలా, నా విలేజ్ కావాలా అనే కాన్సెప్ట్ తప్పది. మనం ఎక్కడ 45 కిలోమీటర్లు ఎందుకంటే ఫాస్ట్ కావాలి. ఇప్పుడు మనం ఈవెన్ ప్రతి వాళ్ళు ప్రతి మైండ్ ఎట్లుందంటే ఇప్పుడు యూత్ అంతా ఫాస్ట్ థింకింగ్. మెయిన్ విశ్వకర్మ యోజన అనేది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా ఎవరైతే చేతి పని వృత్తులు ఉన్నారో, కార్పెంటర్ అవ్వచ్చు, వెల్డర్ అవ్వచ్చు, కార్పెంటర్ అవ్వచ్చు, దీని తర్వాత ఈ మిగతా ప్రోడక్ట్స్ అన్ని చేతి వృత్తులు, టైలర్ కావచ్చు, వీళ్ళందరికీ గవర్నమెంట్ ద్వారా ఏంటంటే వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన రోజు కొంత వాళ్ళకి ఆ రోజు ఎంత ఇవ్వాలంత ఉపాధిగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి లోన్ ఇప్పించడము, వాళ్ళు సొంతంగా ఒక చిన్న పరిశ్రమలుగా వాళ్ళ చేతి పనులు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తూ మనకి ఈ విశ్వకర్మ యోజనలో కూడా చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలోని 35 మరియు 43 సచివాలయం పరిధిలో గడప గడప మన ప్రభుత్వం నిధుల నుండి సీసీ రోడ్లు, డ్రైనేజ్ల నిర్మాణాలకు మున్సిపల్ చైర్పర్సన్ మహబూబునిసా మరియు స్థానిక కౌన్సిలర్ బాషిత్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర శివరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక వార్డులలో పర్యటించిన సందర్భంగా వార్డు ప్రజలు సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను తెలియజేయడం జరిగిందన్నారు. వెంటనే నిధులను మంజూరు చేయించి నేడు సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. వార్డు ప్రజల తరపున ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే అభివృద్ధిలో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏర్పాటు చేసినారో దాంట్లో భాగంగానే మన ఎమ్మెల్యే గారు కౌన్సిలర్స్తో కలిసి, అలాగే అధికారులు మరియు ప్రజలతో కలిసి 35వ వార్డు మరియు 43వ సచివాలయం క్లస్టర్స్ కానీ తిరగడం జరిగింది. అక్కడ వార్డు కౌన్సిలర్ మరియు ప్రజలు ఇలా డ్రైన్స్, రోడ్స్ ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే 35వ సచివాలయానికి 20 లక్షలు, 43వ సచివాలయం కింద 20 లక్షల రూపాయలు ఈ సలీం నగర్కి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 40 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ చేసి ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా త్వరగా అధికారులతో కలిసి కాంట్రాక్టర్స్ చెప్పి పనులు పూర్తి చేసి సలీం నగర్ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులు ఏదైతే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఎక్కడా కానీ అభివృద్ధి అనేది, సంక్షేమ పాలన అనేది లేదు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పాలనతో పాటు 42 వార్డులలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించడం జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా సమయంలో కానీ ప్రజలందరికీ అండగా ఉంటూ మన ఎమ్మెల్యే గారు, అలాగే కరోనా అయిపోయిన తర్వాత ఈ 3 సంవత్సరాలలో 42 వార్డులలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. కాబట్టి నంద్యాల ప్రజలందరికీ విన్నవించుకోవడం ఏంటి అని అంటే, ఏదైతే సంక్షేమ పాలన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రికి మన నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించుకొని అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గడప గడప ప్రోగ్రాంలో ఎమ్మెల్యే సార్, చైర్పర్సన్ మేడం అండ్ కౌన్సిలర్ అందరం ఇక్కడ వార్డు విజిట్ చేసిన తర్వాత కొన్ని డ్రైన్స్ అండ్ రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పారు. ఆ డ్రైన్స్ అండ్ రోడ్స్ ఇప్పుడు గడప గడపలో టోటల్ 20 lakhsకి 35 వార్డ్ అండ్ 43 వార్డు 20 lakhs, టోటల్ 40 lakhsతో రోడ్స్ అండ్ డ్రైన్స్కి ఇప్పుడు చైర్పర్సన్ మేడం, కౌన్సిలర్ గారు అందరు భూమి పూజ చేశారు. వెంటనే ఇవి స్టార్ట్ చేసి పూర్తి చేస్తామని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం.
ఈరోజు 35వ వార్డుకు సంబంధించినవి 43 క్లస్టర్ సచివాలయం సంబంధించినవి 20 లక్షల రూపాయలతో ఈరోజు మేము డ్రైన్స్ సీసీ రోడ్స్ ప్రారంభించడం జరిగింది. అదేకాక మా 30వ వార్డుకు సంబంధించి 35వ వార్డు సచివాలయానికి కానీ 20 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అది కూడా డ్రైన్స్ సీసీ రోడ్స్ ఈరోజు మేము మేడం గారి సమక్షంలో మేము భూమి పూజ కూడా చేయడం జరిగింది. అభివృద్ధి మా సలీంనగర్లో దాదాపుగా 6 కోట్ల రూపాయలతో ఇప్పటికీ పనులు కూడా శాంక్షన్ చేసి పూర్తి చేయడం జరిగింది. ఇది కాక 40 లక్షల రూపాయలు గడప గడపతో ఈరోజు మేము పనులు కూడా ప్రారంభించింది. మేము చైర్పర్సన్ మేడం సమక్షంలో ఈరోజు మేము భూమి పూజ కూడా చేయడం జరిగింది. అభివృద్ధి అంటే మా శిల్ప అభ్యున్నతమే సాధ్యమని ఈ మీడియా ద్వారా తెలియజేస్తుంది. మరి ఏదైతే ప్రియాంక నగర్ అవతల రోడ్లో దాదాపు 41 లక్షలతో రోడ్లు మరియు డ్రైనేజ్కు మరి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్తో మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి నంద్యాలలో ఊహించిన విధంగా ప్రతి చోట ప్రతి వార్డులో మరి రోడ్లు డ్రైన్లు మరి అదేవిధంగా చెరువు కట్ట దగ్గర ఒక బ్రహ్మాండమైన పార్కు మరి అదేవిధంగా నంద్యాలలో కని విని మరి ఎప్పుడు ఊహించని విధంగా మెడికల్ కాలేజు అదేవిధంగా నంద్యాలను డిస్టిక్ చేయడం ఇవన్నీ జగనన్న ప్రభుత్వంలో మేము చాలా మరి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం. కావున రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల పట్టణంలో రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వ్యాపారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఎంతో సౌమ్యులని, విఘ్నులని, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వారని అన్నారు. వ్యాపారాల్లో కష్టాలను, ఇబ్బందులను చూసిన వారని తెలిపారు. శిల్ప కుటుంబం ఆర్యవైశ్యులతో మంచి సంబంధాలను కలిగి ఉన్నామని, వారంటే తమకు గౌరవమన్నారు. వైశ్యుల నిర్ణయంతో పార్టీల భవితవ్యం ఆధారపడి ఉందని, ప్రజలకు సరైన అవగాహన కల్పించే అవకాశం ఉందన్నారు. వ్యాపారం అంటే భయపడాల్సిన పని లేదని, నిజాయితీగా నిర్భీతిగా పనిచేస్తున్నదని ఆర్యవైశ్యులని అన్నారు. ఆర్యవైశ్యులకు అండగా శిల్ప కుటుంబం ఉందన్నారు. ఆర్యవైశ్యుల గౌరవం కాపాడడం మా ధర్మం అన్నారు. కష్టపడి వ్యాపారాలు చేసి సంపాదించిన దానితో ఆస్తులను కొంటున్నారని, ఇది ఎంతవరకు తప్పు కాదన్నారు. వైఎస్ఆర్సీపీలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, భవనాష్ మహేష్, నెరవాటి సత్యనారాయణ, శ్యామ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఓటు ఎవరికి ఇస్తే మంచిదని చాలామంది పెద్దలు విశదీకరించారు. నేను కూడా ఎక్కువ చెప్పాల్సిన అవసరంలా, మా అయ్యగారందరూ నాకంటే తెలివైన వాళ్ళు, నేను చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే మీ దగ్గర వ్యాపారం నడుచుకున్న వాడిని, మీ దగ్గరలో అంటే మా పేరుసోములోనే దగ్గరగా 10 ఫ్యామిలీలు ఉంటాయి వైశ్యులు. ఆ రోజు ఈ 10 ఫ్యామిలీలు దగ్గరగా 200 పైన మెడికల్ షాపులుగా ఈరోజు తయారైనాయి మా ఊరు నుండి. అట్లా నాకు వైశ్యులతో చాలా సంబంధాలు. మేము ఎప్పుడు కూడా వైశ్యులను స్వామిని కానీ అయ్యాని పిలుస్తున్నామే తప్ప పేరుతో ఎప్పుడు నేను పిలవడంలా. కారణం ఏంటంటే అట్లా నేర్పారు. మేము ఏమైనా చాలా పెద్దరికంగా చూసేవాళ్ళం. వాళ్ళంటేనే చాలా గౌరవంగా ఉండేది. బ్రాహ్మణ్స్ కానీ అదేవిధంగా వైశ్యులు అంటే చాలా పెద్దరికంగా మా మదర్ చెప్పేది. అదే పొరబడి కొనసాగుతూ ఉంది నాకు కానీ, రవిచంద్ర కిషోర్ రెడ్డికి కానీ, మా తమ్ముడికి కానీ. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వ్యాపారం అంటే భయపడాల్సిన అవసరంలా, నిజాయితీగా నిర్భీతిగా పనిచేస్తున్నది ఎవరయ్యా అంటే మీరే. ఈరోజు జిఎస్టీ విషయంలో చిన్న విషయంలోకి వస్తారు, జిఎస్టీ అంటారు, సేల్ ట్యాక్స్ అంటారు, ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. మరి అదే పెద్దవాళ్ళని ఎవరు పట్టుకోవడంలా, కోట్ల రూపాయలు ఎగరగొడుతున్న వాళ్ళని పట్టించుకోవడంలా, చిన్న వ్యాపారాలు చేస్తున్నాం. మనమేం దొంగతనం చేయడం లేదే. ఇప్పుడు సారాయి బెల్లం అమ్ముతున్నామంటే సారాయి కాస్తున్నాడు కాబట్టి అమ్ముతున్నాం, లేకపోతే ఎందుకు అమ్ముతాం? ప్లాస్టిక్ కవర్లు కావాలా, నిజంగా ఒక అమ్మ వస్తుంది, ఏం లేకుండా వచ్చే దుద్దు వస్తుంది, కవర్ లేకుండా ఏం చేస్తాం? ఇది ఇంత థిక్నెస్సే ఉండాలా, అంత థిక్నెస్సే ఉండాలంటే అవన్నీ కరెక్ట్గా అవుతాయి? సాధ్యాలు కూడా ఆలోచించాలి. అది కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరంలా, మీ యొక్క అండగా మేమున్నాం. అన్ని రకాలుగా అండదండలు ఉంటాం. దీంట్లో ఏది ఈ రోజు వరకు ఏ చిన్న తప్పు జరిగినా, ఉదాహరణకు ఈ మధ్య కాలంలోనే మన వైఎస్ఆర్లోనే ఒకరు పాపం ఏదో సారాయి అమ్ముతున్నారు, ఎవరో ఒకరు పెద్ద వ్యక్తులే, వాళ్ళ మనవడు దొరికినారు. వాళ్ళ మీద పేరు రాకుండా మా మీద వేసుకున్నాం. మీకు చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమంది ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి తెలుసు.
ఎందుకు వేసుకున్నామంటే వాళ్ళ గౌరవం కాపాడాలా, మా ధర్మం అది. మీ గౌరవాన్ని కాపాడాల్సిన ధర్మం మా మీద ఉంది. మీరేం తప్పు చేయరని తెలుసు, కానీ ఒకరో ఇద్దరు ఎవరో ఉంటారు. ఊరన్న తర్వాత లేకుండా ఉండదు. ఎవరిని కొలగొట్టడం లేదే, ఎవరితో దుర్మార్గంగా చేసుకోవడం లేదే, ఎవరిది ఆక్రమించుకోవడం లేదే. మీరెందుకు భయపడాలా? మీ వెనుక మేమున్నాం, అన్ని రకాలుగా ఆదుకుంటాం, అన్ని రకాలుగా మీ ఇబ్బందులు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో ఒకరే ఒకరు, అది వీళ్ళే. ఎనవాడి శిరీష గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సైన్ కూడా అయిపోయింది, ఫైల్ కూడా కిందికి వచ్చింది. రేపో ఎల్లుండో జీవోగా వస్తుంది. 2-3 రోజుల్లో ఆయన నోటిఫికేషన్ వచ్చే లోపలనే ఖచ్చితంగా వాళ్ళు డైరెక్టర్గా మరి ప్రమాణ స్వీకారం చేయబోతారని చెప్పి ప్రసాద్ గారు కూడా దీంట్లో చాలా కృషి ఉంది. ఎందుకంటే ఈ జీవోలు రావడానికి కూడా ఎందుకంటే చాలా తిప్పలు పడ్డాడు పాపం. ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఈయన దగ్గరుండి కష్టపడి దాన్ని కూడా కొంత చెప్తే రవిచంద్ర కిషోర్ రెడ్డి వారితో మాట్లాడడం, వారి దగ్గరుండి అన్ని పనులు చేయడానికి ప్రత్యేకంగా వారికి కూడా నంద్యాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా డైరెక్ట్ డీబీటీ స్కీమ్ ద్వారా వాళ్ళ అకౌంట్లోనే వేస్తూ ఉన్నారు. అకౌంట్లో వేస్తూ ఉంటే డైరెక్ట్ ఆ బెనిఫిషరీకి అమ్మఒడి కానీ ప్రతి ఒక్క రైతు భరోసా కానీ పడతా ఉంది. ఆ డబ్బులన్నీ మళ్ళీ ఎక్కడికి వస్తూ ఉన్నాయి? ఇదివరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అయితే సీఎం రమేష్, సుజనా చౌదరి, నారాయణ లాంటి వ్యక్తులకి 50,000 కోట్లు, 40,000 కోట్లు, 30,000 కోట్లు, 4-5 మధ్యనే ఈ యొక్క కోట్లన్నీ కూడా ఉండేవి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఈ డబ్బంతా ఒక అమ్మకి అమ్మఒడి పడింది అనుకో, లేకపోతే ఈబీసీ నేస్తం పడింది అనుకో, ఆ డబ్బు మళ్ళీ ఎక్కడికి చేస్తూ ఉంది? మన చిల్లర కొట్లకో, బట్టల కొట్లకో, మన సిల్వర్ షాపులకో వస్తూ ఉంది. విదేశీ విద్య ఆర్య వైశ్యుల యువతులకి దక్కిందంటే దానికి ముఖ్య కారణం 8 లక్షల వరకు ఐటీ కట్టిన ఈరోజు విదేశీ విద్యకి ఎలిజిబుల్ అయ్యారు. దానికి కారణం ఆర్య వైశ్యుల్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపార వర్గాలన్నీ కూడా ఐటీ కడతారని చెప్పి 8 లక్షల వరకు ఐటీ కట్టిన ఎలిజిబుల్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 5 లక్షల వరకు ఐటీ ఉన్న మీ అందరికి కూడా చాలా మందికి వైట్ రేషన్ కార్డు లేకపోయినా ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల వరకు వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు చాలా మందికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చి ఉంటుంది. తెలుగుదేశం హయాంలో మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు ఎప్పుడు కూడా ఆర్య వైశ్యుడికి ఒక బోర్డు నెంబర్ ఇచ్చిన పరిస్థితి లేదు. జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లాలో నుంచి ఒకసారి చిప్పగిరి ప్రసాద్ గారికి, ఒకసారి తెలంగాణ నుంచి రాములు గారికి టీటీడీ బోర్డు నెంబర్గా ఇవ్వడం జరిగింది. రెండో పర్యాయం బోర్డు వేసినప్పుడు కూడా ఇంకొక వ్యక్తికి ప్రసాద్ గారికి ఇవ్వటం జరిగింది. మూడోసారి బోర్డు నెంబర్గా మన ఒంగోలు సిద్ధారామరావు గారి అబ్బాయి సుధీర్ గారికి ఇవ్వటం జరిగింది టీటీడీ బోర్డులో. తెలుగుదేశం గవర్నమెంట్లో ఎప్పుడు కూడా టీటీడీ బోర్డులో ఇచ్చిన పరిస్థితి లేదు ఆర్య వైశ్యులకి. మీరు గమనించాలి, పెద్ద పెద్ద పదవులన్నీ కూడా ఎప్పుడు ఈ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదవులు వైశ్యులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ చేయి పై చేయే, ఎప్పుడు ఇట్లా చాచే చేయి కాదు. కాబట్టి మనం అది ఆలోచన చేయండి. మీరు ఏదైనా పోనీ చెప్పండి, ఇన్నేళ్ళు 20 ఏళ్ళు అయింది, ఎవరి దగ్గర ఏమన్నా ఒక 5 పైసలు కానీ ఒకరి భూమి కబ్జా కానీ ఏదో చేయడం జరిగిందా చెప్పండి? ఏదో నేను ఛాలెంజ్ ఇస్తాను దాంట్లో మాత్రము. అటువంటి వాళ్ళు ఎప్పటికైనా కానీ కాపాడేదానికి ఉంటారు. మనం కూడా చూసుకొని మహేష్ గారికి మాత్రం ఈ తూరి మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను, కంపల్సరిగా ప్రతి వాళ్ళు కూడా ఓటింగ్ పాల్గొనేటట్లు చేయాలని చెప్పేసి. ఎందుకంటే మా వయసు అయిపోయింది, లేకపోతే మేము కూడా ఇంతకుముందు తిరిగిన వాళ్ళమే. ఇప్పుడు మా వయసు నడకపడదు మాకు. కాబట్టి ఏదైనా కూర్చొని పని చేయమంటే ఎంతైనా చేస్తాము. కాబట్టి దీన్ని మాత్రము ముందుకు తీసుకుపోవాలని అందరు కూడా సోదరులందరూ కూడా బాగా మీరు కృషి చేయాలి. ఒక్క 15 రోజులు అందరూ డోర్ టు డోర్ ఒక్కొక్క 15 మందో 20 మందో ఒక్కొక్క వార్డుకు డివైడ్ చేసుకొని మా వైస్ చైర్మన్ గారికి కూడా విన్నవించాం. ఆయన కూడా ఒక గ్రూప్ తయారు చేసి పెట్టినాడు. దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి అన్నీ ముందుకు తీసుకుపోతాం. మళ్ళా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ సభామూలకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాకపోతే ఎనీ టైం
అర్ధరాత్రి ఫోన్ చేసిన పెద్దాయన మా మోహన్ రెడ్డి గారు కానీ మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కానీ ఎంత సహాయ సహకారాలు అందిస్తారంటే కమిషనర్ గారిని గట్టిగా మందలిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే హోల్సేల్ మండి వ్యాపారస్తుల విషయంలో ఏదో ఒకసారి బెల్లం అమ్ముతున్నారు, అది అమ్మకూడదు అని కూడా ఒకసారి ఇబ్బందులు వచ్చినాయి. ఆ విషయంలో కూడా మా పెద్దాయన మోహన్ రెడ్డి గారు కానీ మా యువ కిషోరం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కానీ అత్యంత త్వరితగతిగా స్పందించి ఎంత సహాయం చేశారో మాకు తెలుసు. అడ్డగాళ్ళ మల్లికార్జున గారికి తెలుసు. అడ్డగాళ్ళ మల్లికార్జున అన్న కేసు పెడతా అంటే కూడా అన్నా వద్దన్నా నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఒక్క కేసు కూడా మన వ్యాపారస్తుల మీద బుక్ కాకూడదు అంటే మాకు ఎంత సహాయ సహకారాలు అందించినారో మా పెద్దాయన శిల్పామోహన్ రెడ్డి గారు, మా యువ కిషోరం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అంత సహాయ సహకారాలు అందించారు. ఇంకొంచెం వృద్ధి చెంది ఏదైతే రాజకీయ నాయకులు మనకి ఏ విధంగా విలువిస్తున్నారో ఆ విలువను ఇంకొంచెం పెంచుకునే విధంగా మన ఓట్లకు వినియోగించుకోవాలి. అలాగే ఏదైతే మనకు మంచి చేస్తారో, ఏదైతే మనకు అనుకూలంగా ఉంటారో ఆ విధంగా ఆలోచించే నంద్యాల పట్టణం 30వ వార్డులో అర్హులైన 64 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను వార్డు కౌన్సిలర్ లక్ష్మీదేవి మరియు వార్డు ఇన్ఛార్జి రామచంద్రుడు పంపిణీ చేయడం జరిగింది. ఈ మేరకు పేదలకు ఇళ్ల పట్టాలను అందించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి వార్డు ప్రజల తరపున లబ్ధిదారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు వార్డులో లబ్ధిదారులైన 64 మంది పేదలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు ఏర్పాటు చేసిన లేఅవుట్లపై ప్రతిపక్ష టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లడం జరిగిందని, ఎమ్మెల్యే చొరవతో కోర్టులో కేసును గెలిచి పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి వారి కలను నెరవేర్చారన్నారు. ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, నాగులారపు రవికుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మనందరికీ బీదలందరికీ, ధనికులు కాకుండా బీదలందరికీ ప్రతి కుటుంబానికి కనీసం అంటే సెంటు స్థలం అంటే దగ్గర 5 లక్షల రూపాయలు ఈరోజు ఎక్కడ పట్టుకున్నా కానీ కోట్లలో రూపాయలు మన నంద్యాలలో ఎక్కడ పట్టుకున్నా ఎకరా వచ్చి 5 కోట్లు 10 కోట్లు ఎకరా జరుగుతుంది. అటువంటి స్థలంలో మనకి ఈరోజు మనకు ఒక సెంటు స్థలం అంటే 5 లక్షల రూపాయలు, దగ్గర 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి మనము ఈరోజు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి ద్వారా జరుగుతుంది. అటువంటి మనకు ఈరోజు మనకు ఈ శుభదినం రోజు మనకు రిజిస్ట్రేషన్ ఫ్రీగా, ₹1 ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఈరోజు మన అందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగినది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష పార్టీ అయిన వాళ్ళు కోర్టుకు పోయినా కానీ ఆ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోయి సుప్రీంకోర్టు నుంచి ఆయన కేసులో గెలిపించుకొని ఈరోజు మనకు అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగినది. ఈరోజు మన ఎమ్మెల్యే గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఈరోజు మీరందరూ మీ ఇంట్లో మీ పెద్దలతో ఆలోచించండి. ఒక్క సెంటు స్థలం 5 లక్షల రూపాయలు ఉంది, ఎక్కడైనా విచారించుకోండి. అటువంటి స్థలాన్ని మనం ఈరోజు ఇస్తుంటే వాళ్ళు హేళనతో మాట్లాడుకుంటూ మేము కూడా ఇల్లు కట్టిస్తాము, స్థలాలు ఇస్తాము, నలుగురికి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే వాళ్ళందరికీ ప్రతి ఇంటికి నెలకు 1500 రూపాయలు మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈరోజు ఎలక్షన్ ముందర ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే 40 సంవత్సరాలు నేను కూడా పరుపు దగ్గర సేవ చేసినాను. ఏ ఒక్కరోజు కూడా ఆయన ద్వారా ఎవరికి కానీ, ఒక మైనార్టీకి కానీ, ఒక ఎస్సీకి కానీ, ఒక బీసీకి కానీ, ఎటువంటి వారికి కూడా ఎలాంటి లబ్ధి కానీ ఏమీ చేయలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన లాస్ట్ విషయంలో నా పరిస్థితి బాగలేదు, ఈరోజు నేను ఒక్కసారి ఓటేయండి అని అడగడానికి వస్తున్నాడు. ఖచ్చితంగా మీరు మన ఎమ్మెల్యే గారిని అటువంటి మాటలు పక్కన పెట్టి, మన ఎమ్మెల్యే వారు యువకుడు, మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు. ఆ శిల్పా కుటుంబం అంటే అది ఒక బ్రాండు. శిల్పా వాళ్ళంటే ఏదైనా చెప్పిన పని ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఈరోజు నెక్స్ట్ వచ్చే మనకు టోటల్గా 316 పట్టాలు మన ఎంఎస్ఆర్కు శాంక్షన్ అయినాయి. మిగతా పట్టాలు కోర్టు ద్వారా కష్టపడి అయినా చెప్పి తెప్పించి మనకు పట్టాలు ఇస్తాడు. మీరు దయచేసి ఈ పట్టాలు తీసుకున్న వారు కానీ, పక్కింటి వాళ్ళతో కానీ ఏ ఒక్కరితో కూడా మనం లబ్ధి పొందినాము. కాబట్టి ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గారికి ఓట్లు వేయించి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించవాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. చేపట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా గౌరవ కౌన్సిలర్ గారి చేతుల మీదుగా ఈ ఇళ్ల పట్టాలను మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందాకనే కౌన్సిలర్ అన్న గారు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరిగేదే కానీ తగ్గేది ఉండదు. జనాభాకు అనుగుణంగా స్థలాలేం పెరగవు. మనం ఉన్న స్థలంలోనే ఎంత జనం పెరిగినా కానీ అక్కడే ఉండాల్సి ఉంది. అలాంటి నిరుపేదలమైన మనకు ఇళ్ల స్థలం లేదు, మనకు ఇల్లు లేదు, రెంట్ హౌస్లో ఉన్నాం, రెంట్ కట్టుకోలేము. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నా కుటుంబంలో సభ్యులు, నా కుటుంబం అంటే పేదవారు, నా కుటుంబం అంటే ఏమీ లేనివారు, నిరక్షరాస్యులు, నిరుపేదలు అన్న ఉద్దేశంతో సచివాలయాలు పెట్టి మీ లబ్ధిదారులను ఎంపిక చేసి పేదరికంలో కడు పేదలకు వాళ్ళందరినీ కూడా గుర్తించి మిమ్మల్ని అందరికీ కూడా ఉన్నత స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎవరికైనా కానీ బాగా బతకాలని ఆశ ప్రతి ఒక్కరు ఉంటుంది. అది కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? మనకు కూడు గుడ్డ నీరు ఇల్లు కావాలా. మనం తినడానికి అన్ని విధాల పథకాల ద్వారా దగ్గర నవరత్నాలు అనేది 9 పథకాలే తెలుసు, కానీ ప్రభుత్వము 350 పథకాలు మనకి ఇస్తుంది. రకరకాల వారికి అవన్నీ చేరుతూ ఉంటాయి. నంద్యాల జిల్లా బనగనపల్లె పట్టణంలో ఈ నెల 14న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పిలుపునిచ్చారు. బనగానపల్లెలో 22 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడానికి వస్తున్నట్లు ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కలిసి మంగళవారం నాడు కార్యకర్తలు పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కొల్మిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా ఆడిటోరియంలో ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నాయకులు కార్యకర్తల మధ్యన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పేరం సత్యనారాయణ రెడ్డి, లాయర్ మహేశ్వర్ రెడ్డి, పేరం నందకిషోర్ రెడ్డి, పేరం సూర్యనారాయణ రెడ్డి, కోటపాడు ఈశ్వరెడ్డి, ఇటిక్యాల శేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వర రెడ్డి, ఎర్రగుడి కంబగిరి స్వామి, మొలక రాజారెడ్డి, సిద్దంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, దస్తగిరి, పెద్దవెంతుర్ల వెంకటేశ్వర రెడ్డి, కొండారెడ్డి, కుమార్, కృష్ణయ్య, కొండయ్య గౌడ్, కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య, సోమశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగేందర్ రెడ్డి, నరసింహులు, బీగాల వెంకట సుబ్బయ్య, జగన్, గిరి ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మొదటగా మన పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మన పార్టీ పెట్టి ఇప్పటికి 14వ ఆవిర్భావ సంవత్సరం, ఈరోజు 12. ఇప్పుడు 2011 మార్చి 12వ తారీఖున మన పార్టీ ఆ రోజు ఆవిర్భవించడం జరిగింది. ఇది 14వ ఆవిర్భావ దినోత్సవం మనం ఈరోజు జరుపుకుంటున్నాము. చివరిలో మనం పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా చాలా మందికి తెలుసు. మనకు సచివాలయ కన్వీనర్లు అయితేనేమి, బూత్ కన్వీనర్లు అయితేనేమి, అదేవిధంగా ఈ యొక్క వాలంటీర్స్ అయితేనేమి, గృహ సారథులు అయితేనేమి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎవరి గ్రామాల్లో వారు ఈరోజు రేపు టైం ఉంది. ఈ 2 రోజులు మనం మన యొక్క వాలంటీర్స్ అందరితోటి కలుసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మనకు జగన్మోహన్ రెడ్డి గారు బనగానపల్లికి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ఆహ్వానించాలి. ఎందుకంటే గతంలో ఏదో మనం ఎక్కడో దేవాలయాల దగ్గర ఉన్న మైకులో ఊర్లో అందరూ మీటింగ్కు రావాలంటే ఆ పరిస్థితి లేదు. ఈరోజు మనము ప్రతి కార్యకర్త, నాయకుడు, వాలంటీరు అందరూ కూడా ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా కష్టపడి ఇంటింటికి తిరిగి పిలిచి మరి పొద్దున ఉదయమే మనం అక్కడికి 9 కల్లా అక్కడ చేరుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోయి మనం మన సిద్ధం సభలు కూడా అనంతపూర్లో చూసినాం. దాదాపు చాలామంది అక్కడికి చేరుకోలేదు. నంద్యాల జిల్లా బనగనపల్లె మండలంలోని కైపా గ్రామంలో మధు అనే రైతుకు చెందిన 4 గడ్డివాములు దగ్ధం కావడం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అలాగే ఫైర్ సిబ్బందితో కలిసి గ్రామస్తులు, పెద్ద ఎత్తున ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మధు మాట్లాడుతూ దాదాపు ₹1 కోటి నష్టం జరిగిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకుడు కాడసాని ఓబుల్రెడ్డి బాధిత రైతును పరామర్శించారు. తగిన సాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బనగానపల్లె సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల పట్టణంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు. నంద్యాలలో ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి స్టాల్ ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. పట్టణంలోని 35-43 వార్డు సచివాలయం పరిధిలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్. ఆర్యవేశ వ్యాపారుల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్. 30వ వార్డులో అర్హులైన 64 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ. బనగానపల్లెలో సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాతిరెడ్డి. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కైపా గ్రామంలో గడ్డివాములు దగ్ధం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.